రేపు నిన్ను నిత్యరాజ్యంలో నిలబెట్టడానికి అని నువ్వు గ్రహించగలిగితే సంతోషంగా నువ్వు భరించగలుగుతావు, సంతోషంగా వాటిని అనుభవించగలుగుతావు. ఎప్పుడైతే నీలో ఈ నిరీక్షణ లేదో, ఎప్పుడైతే నీలో ఈ నిరీక్షణ లేదో, నాతో నా దేవుడు ఉన్నాడు, నేను నిత్యరాజ్యానికి వారసురాలుగా ఉండబోతున్నాను, ఒకరోజు ప్రభువారు నన్ను తన మహిమలో ఉంచుతారు అనే నిరీక్షణ నీలో లేకపోతే నువ్వు లోబడలేవు. మనము లోబడలేము, తగ్గించుకోలేము, దీనులుగా ఉండలేము. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. బలవంతులు ధన్యులు, యుద్ధ నైపుణ్యం కలిగిన వారు ధన్యులు, బాగా చదువుకున్న వారు ధన్యులు, డిగ్రీలు సంపాదించుకున్న వారు ధన్యులు, బాగా అంగబలం అర్థబలం ఉన్నవారు ధన్యులు, ఎక్కువ మంది బంధువులు ఉన్నవాడు, అన్నదమ్ములు ఉన్నవాడు ధన్యులు అన్నాడా? సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. దావీదు ఎవరు? గొర్రెల కాపరి. అన్నలందరూ అక్కడ తీసుకెళ్ళి అక్కడెక్కడో ఉంటే ఈయన ఎక్కడ ఉన్నాడు? అడవిలో గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. దేవుడు తీసుకెళ్ళి ఏం చేశాడు? రాజసింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా. యేసేపు బలహీనుడు కానీ నీతిమంతుడు, యథార్థపరుడు. ఎక్కడున్నాడు ఇప్పుడు? ఐగుప్తుకు ప్రధాని అయిపోయాడు.